అంటే ఇక్కడికి ఈ సాధువు అనే పేరు ఏదో గుడి కట్టేసి మందిని ముంచనీక, లేదంటే మందిని కాపాడడానికా, లేదంటే అసలు ఈ మన సనాతన ధర్మాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి, మన సనాతన ధర్మాన్ని ఇంకొంచెం ఎస్టాబ్లిషన్ చేయాలి, సనాతన ధర్మం అంటే ఇది అని చూపియడానికి ఉన్నారా ఈ సాధువులు? లేదంటే ఒక గుడి ఆడ జాగా ఆక్రమించిండు, లేదంటే ఇంకా చాలా రూమర్స్ ఉన్నాయి. గుడి ఆక్రమించామన్నాం కదా, గుడి ఎవరిది బాగా గమనించాలి. గుడి ఎవరిది? ఈ రోజు రంగనాథ్ గారిని వెళ్ళి కలిసి వచ్చాను నేను, ఆయన హైడ్రా కమిషనర్ గారిని. గుడి ఎవరిది కాదాడ, ఆ స్థలమే ఎవరిది కాదు, ప్రభుత్వ స్థలం. 15 ఎకరాలు 1500 ఎకరాలు, అందులో అందరు కబ్జా చేసుకున్నారు. అందరు కబ్జా చేసుకుని చేయలేదు, చెప్పిన మాట వర్షం ఇంకా కంప్లీట్ వెళ్ళాలి. అందరు కబ్జాలు చేసుకున్నారు, గుడిలు కట్టారని అన్ని ఛానళ్ళలో ఇప్పుడు వస్తుంది, వారం నుంచి వస్తుంది కదా. నేను గుడి స్థలం గురించి తిరుగుతున్నా, అయితే నేను అక్కడ కూర్చునేవాడిని ఇంతకు ముందుకు. అక్కడ శివాలయం ఉండే, శివాలయం ముందు కూర్చున్నా. గతంలో చాలా ఇంటర్వ్యూస్ అక్కడే చేశాను కాబట్టి నేను అక్కడ కూర్చున్నప్పుడు అవతల వ్యక్తికి నాకు ఇద్దరి మధ్యలో గొడవ గుడి విషయంలో జరిగినప్పుడు, నువ్వేంది నేనేంది ఇక్కడ కట్టొద్దు చేయొద్దు అని అన్నప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ వేసిన నెంబరు ఇవన్నీ డీటెయిల్ గా నేను షో చేస్తాను. అవతల వ్యక్తి ఆయన నా మీద కేసు అవడేయలేడు, నా మీద కేసు నేనేసా కేసు. నేను నన్ను ఇక్కడ గుడి దగ్గర ఈ ప్రాంతంలో తిరగకూడదని, ఈ ప్రాంతంలో ఉండకూడదని, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ గుడి కట్టకూడదు అని అన్న వ్యక్తుల పైన నేను కేసు వేసిన. కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ అది. ఆ కేసు వేసి నేను ఎవరిని అరెస్ట్ చేయించినా, అరెస్ట్ చేసిన మనుషులు కూడా ఉన్నారు. అరెస్ట్ చేయించిన మనిషి పేరు కూడా విత్ ఎఫ్ఐఆర్ నెంబర్ రాశాను. ఇక్కడ చూసుకో, నువ్వు జూమ్ చేయి కావాలంటే మిత్ర, ఒకసారి నువ్వు జూమ్ చేయి, ఎవరి మీద చేసా నువ్వు చెక్ చేయి స్వామికి. ఇది నేను ఎఫ్ఐఆర్ రాసి ఇచ్చి బుక్ చేసిన వ్యక్తి 8 రోజులకు వచ్చిండు కదా పోలీస్ స్టేషన్ కి. మరి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అది తెలుసుకోవాలా వద్దా? అది కూడా గమనించాల్సిన అవసరం. ఇప్పుడు నువ్వు నన్ను అన్నావు మిత్ర, శివరుద్ర సాధు గుడి పేరిట మోసం చేస్తున్నాడు, ఇప్పుడు గుడే కడతలేని అంటున్నారు, 100% అక్రమంగా కడుతున్నాడు. సనాతన ధర్మం అంటే రెస్పెక్ట్ నాకు కూడా ఉంది కాబట్టి మీరు అడగాల్సిన అవసరం ధర్మంగా నువ్వు అడుగుతున్నావు నన్ను. ఇంతవరకు నన్ను ఎవడు అడగలేడు నువ్వు ఏం చేస్తున్నావు స్వామి. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, నేను కూడా ఇంతవరకు ఎవరికి చెప్పలేదు నేను ఏం చేసుకొస్తున్న పేపర్లని. కానీ గత వారం నుంచి ఏం జరుగుతుందంటే, నేను దొంగగా తిరుగుతున్నా, పేపర్లు పట్టుకొని తిరుగుతున్నా, అది పట్టుకొని తిరుగుతున్నా, ఇది పట్టుకొని తిరుగుతున్నా అంటున్నారు కదా. అది నేను ప్రభుత్వం నుంచి తిరుగుతున్నా మిత్రమా, నువ్వు అది గమనించు. ప్రభుత్వం అధికారుల నుంచి తిరుగుతున్నా నాకు గుడి స్థలం ఇమ్మని చెప్పేసి. నేను దొంగను ఎందుకైతా? ఎవడో చెప్పిన మాట నువ్వు ఇన్ని దొంగ అంటున్నావు అంటే నీకు అవగాహన లేదని అర్థం. నువ్వు పోలీస్ స్టేషన్ కి రావాలి కదా, స్వామిని దొంగ అంటారు. మరి ఆయన దొంగ అని చెప్తున్నాడు, గుడి కట్టి చాలా మంది దగ్గర లక్షలు తీసుకున్నాడంట, 30 లక్షలు వచ్చినాయని చెప్పిరానంట. ఎవరికి అవగాహన లేదంటున్నారు, నాకంటున్నారా? మీకు కాదు, ఎవరంటున్నారు? శివరుద్ర అక్రమంగా కట్టారు. అక్కడికి వద్దాం గురుగారు, ఈ గుడి దగ్గరకు వద్దాం. నాకు ఫస్ట్ పాయింట్ చెప్పండి. మీరు పుట్టినప్పటి నుంచి మీరు ఏం జాబ్ చేశారు? అంతకు ముందు నేను పుట్టుకతో సాధువా, లేదంటే మధ్యలో మీరు ఒక గవర్నమెంట్ జాబ్ చేశారు, తర్వాత ఏషం వేశారు అనేది కొన్ని ఉన్నాయి. అదంతా వాస్తవం కాదు. గవర్నమెంట్ జాబ్ అంటే అది ఇంకోటి, గవర్నమెంట్ జాబ్ అనేది చిన్నగా చూపించేది కాదు శంకర. ప్రూఫ్ దమ్ డాక్యుమెంట్స్. ఓకే, ఎక్కడ చేశాడు సాధువి? పుట్టక ఎక్కడ? జియాగూడలో పుట్టిన నేను, పురాణాపూల్. హైదరాబాద్ జియాగూడలో పుట్టిన, పురాణాపూల్లో పుట్టిన. ఈ క్వశ్చన్ ఒకటే గురుగారు, మిమ్మల్ని కించపరచాలని కాదు. నేను ఎత్తుంది తెలుసా, ఐఎమ్ రెడీ టు గివ్ ఎవ్రీ ఆన్సర్. ఎందుకంటే 1 వీక్ లో జరుగుతున్న విషయాలను అడుగుతున్నావు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే నేను హైదరాబాద్ ఓన్ని కాదు, ఇక్కడ తిరుగుతున్నాను చేస్తున్నాను అంతవరకు చెప్తున్నాను. నాది పురాణాపూల్, నా ఫ్రెండ్ సర్కిల్ అంతా పురాణాపూల్, ఓల్డ్ సిటీ, పక్కా ఓల్డ్ సిటీ నాది. మా అమ్మ వాళ్ళు పుట్టింది వారాసి కూడా, ఇప్పుడు నేను ఉంటుంది జగద్గిరి గుట్ట. ఈ క్లారిటీ ఇంత ముందు ఏదైనా మీడియాలో ఇచ్చారా? 100 ఛానల్లో చెప్పా కదా, యూ కెన్ టేక్ ఎంక్వైరీ. ఓకే, నేను యాక్చువల్ ఇంటర్వ్యూ చేసే ముందు వేరే ఇంటర్వ్యూ చూడని మీన్స్ అక్కడ నేనేంటనేది బయటికి రాదు కాబట్టి విద్య అభ్యసించడానికి నేను 100 ఊర్లు తిరిగినా అని చెప్పిన. నేను 100 ఊర్లు తిరిగి నాకున్నది కదా, నేను ఆ ఊరు అని చెప్పలేగా నేను. ఓకే, హైదరాబాద్ లో పుట్టారు. పూర్వం మీ తాతల కాలం నుంచి మొత్తం తెలంగాణ మీద ఆంధ్రానా? నాది మొత్తం హైదరాబాదే. లాలాగూడలో మాకు గుడి ఉంది, మహంకాళిది, శాంతినగర్ లా. మా తాతల ముత్తాతల నుంచి మాది నకరకంటి నేమ్, గుర్తుపెట్టుకోండి. మా గుడి ఉంది అక్కడ, తాతల తరంపర నుంచి వస్తుంది ఆ గుడి. ఇప్పుడు ఆ విధంగానే అది మహంకాళి గుడి, నల్లపోచమ్మ తల్లి గుడి. ఆ విధంగానే మేము కూడా ఒక సాధనలో, ఒక ఆలోచనలో, మా జీవిత లక్ష్యంలో కొన్ని విషయ వివరణల కోసం మనం వదిలాం. నాకేం 5,000 10,000 జీతం కాదు శంకర, 2 లక్షల జీతం నాది. నేను అది కూడా చెప్పాను గతంలో, చాలా ఇంటర్వ్యూలో చెప్పా. నాకు 2 లక్షల జీతం ఉండే. ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ లో నేను జోనల్ సేల్స్ మేనేజర్ని. జోనల్ సేల్స్ మేనేజర్ అంటే ఇప్పుడు కూడా వస్తుంది, కొట్టి చూసుకోవచ్చు మీరు, యూట్యూబ్ లో కొట్టుకోరు, ఫేస్బుక్ లో ఉంటాయి కదా నా ఫోటోస్ అయితే. నేను ఎక్కడ పారిపోలేను. ఓకే, మీరు 2 లక్షల జీతం వదిలేసి ఇప్పుడు 2 లక్షల జీతం వదిలేసి ఇంకా ఎక్కువ సంపాదించాలి అడ్డంగానే వచ్చారా, లేదంటే సనాతన ధర్మం మీద ఉన్న రెస్పెక్ట్ తో వచ్చారా మీరు? ఇన్ని రోజుల ప్రశ్నలలో సనాతన ధర్మమైన ప్రశ్నల్లో ఏ రోజన్నా డొంక తిరిగి, ఏ రోజన్నా అడ్డు తిరిగి, ఏ రోజన్నా నాకు అడగొద్దు ఈ ప్రశ్నలు, ఏ రోజన్నా ఈ ప్రశ్నలు మీరు వేయొద్దు అని చెప్పినా
ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసి చెప్పండి. లేదు లేదు నేను ఏ రోజు సనాతన ధర్మం గురించి తప్పు పట్టలే. నేను ఇప్పుడు కూడా సనాతన ధర్మమైన కార్యక్రమం కోసం తిరుగుతున్నాము, ప్రతి సభలో పోతున్నాము, ప్రతి సభలో వస్తున్నాము, ప్రతి సభలో మాట్లాడుతుంది. ఏంటంటే నా హక్కు అది. ఇక్కడ లక్షలు ఇస్తారా మిత్ర? ఒక్కసారి కళ్ళు కరెక్ట్ మూసుకొని చూసుకోండి. ఒక 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా వెనక ముందు అవుతారు. ఎవరికి ఇస్తారు పైసలు? నాకు గుడి ఉందా ఆడ ఇవ్వడానికి? ఓకే, అక్కడికి వద్దాం. మరి అక్కడ మంచి జీతం ఉన్న మీరు ఒక నాగసాధువుగా మారడానికి సాధువుగా మారడానికి గల ఈ వేషాధరణ వేయడానికి గల కారణాలు ఏంటి? నా ఇష్టం ఉన్నట్టుగా నా జీవిత లక్ష్యాన్ని నాకు ప్రశాంతంగా ఉన్నది అని చెప్పుకోవడానికి నా సనాతన ధర్మంలోనే ఉంది హక్కు. నేను ఇలా మారి మోసం చేశాను అని అంటే మోసం చేసిన వాళ్ళు దే హ్యావ్ టు కమ్ విత్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. ఇది నేను ఒప్పుకుంటాను. మాటలు లొడ ఆగిన వాళ్ళందరికీ సమాధానం చెప్పదలుచుకోలేదు. ఈ రోజు నీకు ప్రూఫ్ చూపిస్తుంది కూడా దానికోసమే అప్లోడ్ చేస్తాను. ఇంకోటి నేను మిమ్మల్ని ప్రతి ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే మీ పూర్వం దగ్గర నుంచి ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మందికి నన్ను ఏమంటున్నారు చాలా మంది కూడా తెలుసు, నాకు తెలుసు కదా, వీడియోలు ఏం వదులుతున్నారు కూడా తెలుసు, నాకు తెలుసు. ఇంకో విషయం ఏమో తెలుసా సంతో, నా దగ్గర వాళ్ళు ఎవరితో మాట్లాడారో ఆ రికార్డ్స్ ఉన్నాయి ఎస్ఐ గారి దగ్గర. పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్తుంది వాళ్ళని. అందుకే ఏం తెలుసు అని ఒక సాధువు గురించి మాట్లాడావు, అసలు ఆ సాధువు నన్ను ఏ విధంగా చెడు ఆట మాట్లాడావు, అసలు ఆ సాధువుకు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పడానికి నీకు ఎవరు చెప్పారు, నీకు ఏం తెలుసు, ఏ విధమైన అక్కడికి వద్దాం గురుగారు, అక్కడికి వద్దాం. పిన్ టు పిన్ వచ్చినాం అనుకో క్లారిటీ అర్థం అవుతుంది. మధ్యలో ఒకటి మాట్లాడి లాస్ట్కి వెళ్ళాం అనుకో అర్థం కాదు. ఓకే, మీరు ఈ వేషాధారణ వేసుకోవడానికి గల కారణాలు ఏంటి? నా ఇష్టం అంటున్నాను శంకరా. నువ్వు ఎందుకు నావలాగా టోపీ పెట్టుకొని ఈ టైంకు అట్లా ఈ 96 ఎందుకు పెట్టుకున్నావు? నాది అంటే ఒక యాంకర్ గా నాకంటే ఒక గుర్తింపు ఉంది కాబట్టి. నేను శివుడి భక్తి. మీరు ఇప్పుడు ప్రొఫెషన్ భక్తి మీది? నాది భక్తిలోకి వచ్చాను, ప్రొఫెషన్ వదిలేసి ఇప్పటికి నాకు 5-6 సంవత్సరాలు అయింది. నేను చెప్పాను గతంలో కూడా. ఏ ఇయర్ లో మీరు సాధువుగా మారాల్సి వచ్చింది? ఇప్పుడు చూడండి, ఆ పర్టికులర్ గా 2019, 20 సమయం నేను మొదటి నుంచి భక్తి. 19-20 అంటే ఐ థింక్ 5 years 5 to 6 నా మాట. నేను ఫస్ట్ నుంచి భక్తి. ఎవ్రీ మండే ఎవ్రీ ఇయర్ ఈ దీక్ష నియమాలు ఎవ్రీ ఇయర్ చేసుకునేవాడిని. నా పర్టికులర్ గా నా ఇంట్లో జరిగిన విషయ వివరణకి నిర్ణయించుకున్నాను. నా కొడుకు పుట్టినప్పుడు చెప్పాను నీకు మొదట కూడా. చిన్నోడు ఆరోగ్యపరంగా కొంచెం సహకరించలేడు, 4 రోజులు 5 రోజులు హాస్పిటల్లో ఉండే. అప్పటికి నేను నిర్ణయించుకున్నా, ఇంకా కాపాడితే ఈ జీవితాన్ని తీసుకొని వెళ్ళిపోతా, ఇంకా నాకు అవసరం లేదు స్వామి, ఆడు బాగుంటే చాలు, కుటుంబం బాగుంటే చాలు, అన్ని బాగుంటే చాలు అని వదిలేసాను. నేను గతంలో చాలా ఛానల్లో చెప్పాను నేను విషయం. ఇప్పుడు నీ గురించి మీరు ఇక్కడ ఒక సాధువుగా కుటుంబం కోసం వేసారా, కుటుంబాన్ని బతికించడానికి, లేదంటే మీ పర్సనల్ సలోబోల కోసం వేసారా, లేదంటే ఒక దేవిని మీద ఉన్న నమ్మకంతోని, లేదంటే ఒక సనాతన ధర్మం కోసం వేసారా? చాలా మంచి ప్రశ్న. కుటుంబాన్ని కాపాడుకోవడానికి 2 లక్షలు చాలా మంచి జీతం. సూపర్. 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నేను అందులో ఉంటే నాది కూడా 7-8 లక్షలు అయ్యేది జీతం. నా ఇంటికి కార్ వచ్చేది, నేను పోయేటాను. నేను మేనేజర్ పొజిషన్ లో ఉండేవాడిని. 50 మంది 60 మంది నా అండర్లో ఉండేవాళ్ళు. అందులో వదిలేసి నేను ఒక స్టేటస్ వదిలేసి నేను ఇండియా మొత్తంలో ఫ్లైట్ లో ఎడవాలన్న మీటింగ్లకి దానికి కంపెనీలో బుక్ చేసి తిరిగే నేను లగ్జరీ అదా ఇదంతా నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి? నువ్వు ఆలోచించక మాట. నాకు 5 మంది పిల్లలు, 3 బిడ్డలు, 2 కొడుకులు, నా భార్య, నేను, నా ఇల్లు, నా సంసారం. ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉన్న కొంపేలేదు అన్నారు కదా, కిరాయి ఇంట్లోనే ఉన్నా. నేను ఈ రోజు చెప్పలే నాకు పెద్ద మల్టీప్లెక్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పి. గుడి గురించి కూడా మీకు పర్సనల్ గా మీకు ఆస్తులు పెట్టుకొని ఎక్కడ ఉన్నాయి, జనాలను నమ్మేయడానికి కూడా రెంట్ లో ఉంటారు అనుకోవచ్చు కదా. అదే చాలా మంచి ప్రశ్న. ఎన్నేళ్ళు ఉంటారు రెంట్? అట్లా ఎన్నేళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు అట్లా అంటలేను శంకర్. మళ్ళీ అంటే మీరు ఒక దాంట్లో ఉన్నప్పుడు ఒకటి గురుగారు, ఇక్కడ ఏమైపోతుంది అంటే, ఇక్కడ ఇప్పుడు ఎట్లున్నారంటే దేవుడు అంటే దేవుని నెత్తి మీద కథకాలు డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుడి పేరు పెట్టుకుని మసమత్ బతికేటోళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పుడు ఇల్లు లేదు అది లేదని, మీ పుట్టు పూర్వం ఇక్కడనే, మీ తాతల కాలం నుంచి ఇక్కడనే కాబట్టి. మా అమ్మకున్నది ఇల్లు, మా అమ్మ ఉండే ఇల్లు ఉంది మాకు 80 గజాలు ఇంట్లో. నేను సపరేట్గా ఉంటున్నా నా భార్య పిల్లలతో. నేను అంటుంది నా విషయం, గుట్టలో ఎందుకు బతుకుతున్నాడు, 100 మంది శివరుద్ర సాధు అది ఇచ్చారు ఇది ఇచ్చారు ఇది ఇచ్చారు, ఇల్లే లేదు. గుట్ట దగ్గరికి వద్దాం మెల్లగా, మెల్ల గుట్టకు రండి. ఉన్న ఇల్లు ఏందో తెలుస్తుంది. గుట్ట దగ్గరికి వద్దాం. ఓకే, మీ మమ్మీకి మీరు ఎంత మంది? మొత్తం ముగ్గురు. ఆ 80 గజాల ఇంట్లో ముగ్గురికి సామా ఉందా, లేదంటే సపరేట్ గా అక్కడ 80 ఎక్కడ 80 మీద? ఏం లేదు, మా అమ్మ ఇల్లు వేరు స్వామి, మా అమ్మది వేరు. మా అమ్మ ఎప్పుడో 8 ఏళ్ల క్రితం ఉన్నది, మేము చిన్నగా ఉన్నప్పుడు. ఉన్నారా మమ్మీ? మా అమ్మ ఉన్నది ఇప్పుడు. సూపర్. మా అక్కది జీవితం వేరు, మా చెల్లిది జీవితం వేరు, నాది వేరే, అడవిలలో వేరే, నా జీవితం కూడా వేరే. ఇప్పుడు నేను సపరేట్ గానే ఉంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇల్లు కిరాయి మీరు ఎన్నో అంటే ఎక్కడ మీరు రెండో వాళ్ళ? మిగతా వాళ్ళు మీ బ్రదర్స్ కావచ్చు, మీ అన్న కావచ్చు? బ్రదర్స్ ఎవరు లేరు నాకు, నేను ఒక్కనే కదా స్వామి. నేను ఒక్కనే, మా మదర్ కి ముగ్గురు అన్నారు. మేము 3 పిల్లలమన్నా, ఒక అక్క ఒక చెల్లి. ఓకే, నీతో పాటు 3 అన్నారు.
ఓకే, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి ఇచ్చేసారు అంటే ఈ 80 గజాల జాగా మీకే, ఈ ఏదైతే ఇల్లు ఉందో ఇది మీకే వస్తుంది ఓవరాల్ గా. ఇప్పుడు అది 80 గజాల జాగా వర్త్ ఎంతో తెలుసుకోవాలి. అది విల్లా కాదు మిత్ర. జవహర్ నగర్ లో ఎన్ని కోట్లు ఉంటుంది మీకు తెలియదు. ఏ జవహర్ నగర్? ఈ ఈసీఐఎల్ ఉంది కదా, బాలాజీ నగర్ ఆ ఏరియాలో ఎన్ని కోట్ల వాల్యూ ఉంటుంది సార్? నోటరీ ల్యాండ్ మీకింత తెలిసిందే. ఓకే ఓకే ఓకే. బంజారా హిల్స్ లో విల్లా ఉందని అనుకోని చెప్పేసి ఇగో పెద్ద ప్రాపర్టీ ఉన్నది అని చెప్పేసి ఇంతకుముందు గతంలో చెప్పారు కదా.